నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరొక బాధ్యత అప్పగించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలంటూ ఆదేశం. రాష్ట్రంలో 2 నెలలుగా అంబేద్కర్ రాజ్యాంగం బదులు నారా లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతోందన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కుటుంబ సభ్యులు. తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని, సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీ ఇవ్వాలంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు. ఈ మేరకు స్పందించిన ఏపీ పోలీస్ శాఖ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏపీ సీఎం చంద్రబాబు మరొక కీలక బాధ్యతను అప్పగించారు. కలెక్టర్ల సమావేశంలో వివిధ శాఖలపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వచ్చే 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ప్రజా పంపిణీ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు. అటవీ శాఖపై సమీక్ష సందర్భంలో ఏపీలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలంటూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాం. దట్ ఈస్ వెల్త్. 1/3 ఇంకా మోర్ దెన్ 1/3 ఏరియా, 40% ఏరియా ఈజ్ ఫారెస్ట్. యు ఆర్ మేకింగ్ బ్యారన్ ల్యాండ్స్. ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం. అందుకే నిన్న జరిగినటువంటి కేరళ యాక్సిడెంట్ కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే, ఒకప్పుడు ఒక ఫారెస్ట్ ఉంటే చుట్టంతా కూడా ట్రెంచ్లు కొట్టాం. దట్టు 1 మీటర్ ఇంటూ 2 మీటర్స్ 3 మీటర్స్. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక ఇది చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడనే నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది. ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. నవ్వు ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలకు ట్రెంచెస్ కొట్టాం, లోపలికి వెళ్ళాం, విత్తనాలు హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా విధించే ఒక గడ్డపార మాదిరిగా ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం. ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి. పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం. టెక్నాలజీ ఇంప్రూవ్ ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి. మ్యాసివ్ ప్లాంటేషన్ చేయాలి. 1 మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న డిప్యూటీ సీఎం గారిని, 1 మంత్ 5 లక్షలు పెడతారా 10 లక్షలు పెడతారా? మ్యాసివ్. హైదరాబాద్ లో 6 రోజుల్లోనే 5 లక్షలు ఒక రోజు పెట్టాం. దట్ హాస్ బికమ్ ఏ గ్రీన్ సిటీ. రాష్ట్రంలో రాజ్యాంగ పాలన నడవడం లేదని, రెడ్ బుక్ పాలన నడుస్తుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే పోలీసులను కొత్త పోకడలతో నడిపించే పరిస్థితి కనిపిస్తోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని పోకడలు 2 నెలలుగా రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేని పోకడలు 2 నెలలుగా రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో యూపీ, బీహార్లో ఇలా ప్రభుత్వ ప్రేరేపిత హింసను చూశామన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్నారు. మీ దగ్గర మంత్రిగా చేసినటువంటి, మీరు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి, అతని డైరెక్షన్లో మంత్రి గారి ఆదేశాల మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీసులు ఇచ్చారా లేదా? మీ ప్రభుత్వమే కదా. మరి వాళ్ళు మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు? ఆ ఇల్లు ఎవరిది? ఇదివరకంటే పోనీ మీరు సమాధానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు, కానీ వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో కూర్చుని ఉన్నారు మీరు. ఆ ఇల్లు ఎవరిది? మీదా? మీ సొంతమా? లేదా అది లింగమనేని రమేష్ గారిదా? లేదా రాష్ట్ర ప్రభుత్వందా? ఎవరిదది? రూల్స్కి విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకి ఎంత
అంటే ఏం చంద్రబాబు నాయుడు గారు జగన్కి అసలు పోలికేంటి? ఈయన ఇంత అబద్ధాలు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు అంటే అసత్యాలు, హింస, నటన, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటుంది. ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు? వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను, మీరు చాలా మంచోళ్ళు అన్నాడు. 10,000 ఇస్తా అన్నాడు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మొత్తం తీసేసిన పరిస్థితి. ఇవాళ నేను మొత్తం పథకాలన్నీ కూడా అద్భుతంగా అమలు చేస్తాను మీకు అని చెప్పాడు. ఏ పథకం ఊసే ఎత్తలేదు. ఇవాళ జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆయన అన్ని జిల్లాల్లోని కలెక్టర్లతో, ఎస్పీలతో కాన్ఫరెన్స్ చేశాడు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన పీయూష్ కుమార్ కు ఆలయ ఈవో కెఎస్ రామారావు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి దర్శనం అనంతరం వీరికి వేద పండితులు, అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా ఈవో రామారావు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేష వస్త్రము, చిత్రపటము అందజేశారు. తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ స్పందించింది. ప్రస్తుతం ఆయనకు జెడ్+ సెక్యూరిటీ కొనసాగుతోందని, భద్రత తగ్గించారు అనే వాదనలో నిజం లేదని రాష్ట్ర పోలీస్ శాఖ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం హోదాలో జగన్ కు నిబంధనల మేరకే భద్రతా సిబ్బందిని కేటాయించినట్లు పోలీస్ శాఖ స్పష్టం చేసింది. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ పేరు మారుమోగుతోంది. వంశీ ఎప్పుడు అరెస్టు అవుతారు, చేసిన తప్పులకు శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడా అంటూ ఎదురు చూస్తున్నారు. టీడీపీ శ్రేణులు ఇంతలా వంశీపై ఆగ్రహంతో ఉండడానికి ప్రధాన కారణమే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్, పవన్ పై కొందరు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. హద్దులు దాటి అసభ్యకర పదజాలంతో దూషించారు. వీరిలో కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీలు ఉన్నారు. తిరువూరు ప్రాంతీయ వైద్యశాలలో ఇంజెక్షన్ వికటించడంతో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 18 మంది కోలుకోగా 2 పరిస్థితి విషమంగా ఉంది. తిరువూరు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన 50 మంది జ్వర పీడితులకు ప్రాంతీయ వైద్యశాలలోని 3 ఇన్ పేషెంట్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. రోజువారీ సేవల్లో భాగంగా ఆసుపత్రి సిబ్బంది ఒక వార్డులో ఉన్న 20 మందికి రాన్ టాక్ ఇంజెక్షన్లు చేశారు. కొద్దిసేపటికి అది వికటించి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. రేషన్ షాపుకు రాలేని స్థితిలో ఉన్న వారికే డోర్ డెలివరీ ద్వారా రేషన్ ని అందించాలంటూ కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు. నాకైతే అర్థం కాదు. రైస్ ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. మళ్ళా 3 రోజులకు 15 రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది. ఒక్కొక్క ఫేర్ ప్రైస్ షాప్ 4 రోజులు తిరుగుతుంది. అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు. ఒకప్పుడు అప్ టు 20th వరకు ఏ ఫేర్ ప్రైస్ షాప్ పోయినా రైస్ ఎసెన్షియల్ కమోడిటీస్ దొరికేటివి. ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం. ఇప్పుడు 1800 crores 2000 crores ఖర్చు పెడుతున్నారు మీరు దీనికి. వై 15 రోజులు పని పెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు. ఒక వెహికల్ కొని 15 days ఉపయోగించి 15 days ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? ఎవరైతే రాలేని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం, డిజర్వింగ్ పర్సన్స్ వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి తప్ప, కానీ వాళ్ళేంటి రోడ్డు మీదకి వచ్చి నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి. ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్. అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్. అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు.
ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్, రాష్ట్రం మీద డెట్, తర్వాత లిస్ట్ ప్రకారం చేయడం. అదే వెహికల్స్ లో రీసైక్లింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడే మన వాడు చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ 3 పొజిషన్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఎమ్మెల్యే, పోర్ట్ ఎమ్మెల్యే. వెర్ ఆర్ వి గోయింగ్? అంటే దొంగ చేతుల్లోకి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మనం ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్, లేకపోతే మనమే సపోర్ట్ చేశాం. దీంతో క్లియర్ గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్, రీసైక్లింగ్ జరిగింది. కాబట్టి ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వినూత్న పద్ధతిలో ముందుకెళ్లాలంటూ సిపి రాజశేఖర్ బాబు అధికారులకు ఆదేశించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ నేరాలు జరిగిన తరువాత దర్యాప్తు కంటే జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. సమాజంలో వివిధ రకాల సైబర్ నేరాలు జరుగుతూ ఉంటాయని, అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తే ఆ నేరాల బారిన పడకుండా ఉంటారని పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బెంగళూరు నుండి విజయవాడకు రానున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని నవాబుపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ప్రత్యర్థుల దాడిలో తీవ్ర గాయాల పాలైన శ్రీనివాసరావు విజయవాడ సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో శ్రీనివాసరావును పరామర్శించి ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు జగన్ వస్తున్నారంటూ పార్టీ వర్గాలు తెలిపాయి. గింజుపల్లి శ్రీనివాసరావును నేటి సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద నీరు చేరుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883 అడుగులుగా నమోదయ్యింది. శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204.35 టీఎంసీల నీరు నిల్వ ఉంది. స్పిల్వే ద్వారా 3.10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కాగా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో జల విద్యుత్ ఉత్పాదన ముమ్మరం చేశారు. శాంతి భద్రతల అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలన్నారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను, డ్రోన్లను వినియోగించుకోవాలన్నారు. టెక్నాలజీని వినియోగించుకుని నేరస్తులను పట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. క్లారిటీ ఇవ్వండి. సురేష్ కూడా రమ్మనండి. ఓన్లీ డ్రోన్స్ ఆయన చూస్తా ఉంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు? మీరేనా? యు ఆర్ కమ్ హియర్. ఇద్దరు క్వశ్చన్ పెడితే అందుకే వీళ్ళకు మీకు ఐడియా ఉందా? ఎస్ సార్, నాకు ఐడియా ఉంది సార్. 14,770 కెమెరాస్ ఉన్నాయి సార్. ఏ రకమైనటువంటి కెమెరాలు దేనికి వాడుకోగలుగుతాం అనేది కూడా స్టాటిస్టిక్స్ అంతా ఉంది సార్. నో డేటా కూడా వస్తా ఉంది కదా? ఎస్ సార్, వస్తా ఉంది. మెయింటైన్ చేస్తున్నారు కదా? ఎస్ సార్. సో కనీసం రెడ్ లైట్ వైలేషన్ డిటెక్షన్ కి ప్రస్తుతానికి కూడా వాడుతూ ఉన్నారు. ఒకే దానికి కాదు, అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు. ఉన్నాయి, డేటా వస్తా ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు పోలీస్. ఇట్ ఈస్ నాట్ యూజ్ లో లేదు. అవును సార్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్. 14,000 కెమెరాలు పెట్టి 14,000 కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైమ్ లో 2 months లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి. వేర్ ఐ స్టార్టెడ్. చాలా సార్లు మీకు చెప్పాను, నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని. దాన్ని ఎట్ చేయాలని చెప్తాను నేను మీకు. మీరు అన్నట్టు లేవని కాదు, ఉన్నాయి. దాని ఉపయోగం. జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వినతులు స్వీకరించే కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు.
సమస్యలు పరిశీలించి సంబంధిత శాఖలకు సమాచారం అందించే ప్రక్రియ ప్రారంభించారు. కొద్ది సమస్యలను అధికారులకు ఫోన్ ద్వారా తెలిపారు. ఎప్పుడు మిస్ అయ్యారు? 2 నెలలు అవుతుందా? ఇంతవరకు ఆచూకీ ఎవరు కనుక్కోలేదా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారా? ఎక్కడ, ఏ పోలీస్ స్టేషన్ మీద? చేబ్రోల్ అమ్మా. సచివాలయం 2వ అంతస్తులో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన తొలి కలెక్టర్ల సదస్సులో పాలనలో బాధ్యత, జవాబుదారీతనంపై సీఎం మార్గనిర్దేశనం చేశారు. అదేవిధంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విజయవంతంగా అమలు చేయడంపై సూచనలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మరొక బాధ్యత అప్పగించిన ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలంటూ ఆదేశం. రాష్ట్రంలో 2 నెలలుగా అంబేద్కర్ రాజ్యాంగం బదులు నారా లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతోందన్న మాజీ మంత్రి పేర్ని నాని. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ కుటుంబ సభ్యులు. తనకు వ్యక్తిగత భద్రత తగ్గించారని, సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీ ఇవ్వాలంటూ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు. ఈ మేరకు స్పందించిన ఏపీ పోలీస్ శాఖ. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.